అదృష్టం కొద్ది అధికారంలోకి వచ్చారు. గౌరవ మీరు మిగతా 99 ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట్లాడారో దాని మీద కంటిన్యూషన్ ఇంకొక విషయం కూడా ఉంది అధ్యక్ష. స్పష్టంగా చెప్పినాం. ఖచ్చితంగా ఈ రోజు 42% బీసీలకు దగ్గర ఆనాడు దానికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది. ఒక అడుగు ముందుకేసి ఒక సభలో ప్రభుత్వాలు ఏదో సభలో ముఖ్యమంత్రి గారుంటే గొప్పగా ఆశపడి తొందరగా నమ్మే సమాజం ఏదంటే బీసీ సమాజం. ప్రాజెక్టు స్టార్ట్ చేసి ఎవరైనా కానీ మాకేదైనా మాటిస్తే చాలా గొప్పగా మాటిచ్చినటువంటి వ్యక్తులు మోసం చేయరు అని బలంగా నమ్మేటోళ్ళం. 2014 మాకు పూర్తిగా ఏదైతే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విషయంలో మీరు ఎందుకు స్పష్టం మాట్లాడితే నీ చరిత్ర తీస్తా ఎందుకు రెచ్చిపోతున్నా ఆయన మీరు తప్పకుండా తీస్తా. 2014 తర్వాత సమాధానం చెప్పారు. ఇప్పుడు ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు గారు, ఆనాటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అదే ప్రాజెక్టు మీద 6,100 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు కాదు, అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు 5,500 కోట్లు ఖర్చు పెడితే 6,100 కోట్లు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టినా ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టినా అది ప్రజల సొమ్ము అధ్యక్ష. ఇక్కడ గమనించాల్సింది చేష్టల వల్లనే మీరు ఎక్స్పర్ట్ కమిటీతో అధికారంలో ఉన్న అనుభవజ్ఞులైన మీకు నచ్చిన ఎక్స్పర్ట్ కమిటీతో ఒక రిపోర్ట్ కాల్ఫర్ చేశారు. ఈ కాల్ఫర్ ఎందుకు చేశారు? దాన్ని అవాయిడ్ చేపట్టడం కోసం ఏదైతే తుమ్మిడిహట్టు దగ్గర కట్టిన ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక జీవోలు కోట్ చేసి కోచ్ గారు ఆ నివేదికలో ఇచ్చిన చర్చ సందర్భంగా నివేదికను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దానికి సంబంధించింది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏదైతే ఆ తుమ్మిడిహట్టు దగ్గర కట్టే దాని గురించి వివరించినప్పుడు ఆ ఉన్న ఫీజిబిలిటీని కాదు మాకు కన్వీనియంట్ గా ఉండాలి అని మేడిగడ్డ దగ్గర బ్యారేజీకి ఈ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇస్తుందని, ఆ మేడిగడ్డ దగ్గర రీడిజైన్ పేరుతో ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకురాకపోతే మాకు రావాల్సింది రాదు అని ఒక మంచి ఆలోచనతో మీరు ప్లాన్ చేశారు అధ్యక్ష. మీరు 6,100 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు మీ ఆలోచన ఎందుకు లేదు? కనీసం రిపోర్టు ఇచ్చిన దాకైనా ఆగకుండా ఎందుకు ఖర్చు పెట్టారు? అదే మేడిగడ్డ దగ్గర సంబంధించిన 3 బ్యారేజీలు కట్టేటప్పుడు వితిన్ 25 days లో ప్రయత్నం చేస్తున్నప్పుడు పర్మిషన్ ఇచ్చేది డిపిఆర్ చేయమన్నారు, ఎస్టిమేట్ చేశారు, రాత్రికి రాత్రే జీవోలు ఇచ్చారు, టెండర్లు పిలిచారు, ఫౌండేషన్లు వేశారు. 20-25 రోజుల్లోనే ఈ 3 ప్రాజెక్టులు కట్టారు. మీరు అక్కడ ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన రిపోర్టుని పక్కన పెట్టారు. 6,100 కోట్లు ఎట్లా ఖర్చు పెట్టారు అన్నది ఒక అంశం అధ్యక్ష. రెండోది అదే మేం బేసిజానికి పోలా, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఆడ ఫీజిబిలిటీ వాటర్ ఉందని చెప్పినా కూడా దాన్ని పక్కన పెట్టారు. మీరు సీతారామ ప్రాజెక్టు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న భట్టి విక్రమార్క గారు అనేక సందర్భాల్లో రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ కి సంబంధించి మీరు తుంగలో తొక్కి సీతారామ ప్రాజెక్టు తీసుకొచ్చి ఏదైతే 2,800 కోట్లు అయ్యేది 9,000 కోట్లు మళ్ళీ మేము వచ్చేసరికి మా నెత్తిన 18,000 కోట్లకి రెడీగా ఆర్ఈలు పెడితే దాన్ని మేము రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ కి మళ్ళీ సీతారామాన్ని వైండప్ చేసి మేము దానికి పోలా అధ్యక్ష, దేశదానికి పోలా. కానీ డబ్బు అన్ని కోట్లు ఖర్చు పెట్టారు. ఆ ప్రాజెక్టుని కంప్లీట్ చేయాలని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది అధ్యక్ష. మీరు కేవలం మీ స్వార్థం కోసం, మీ స్వలాభం కోసం అక్కడ రాజీవ్ సాగర్